Hi guys, welcome to our channel. Yours Akira and Mahika. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఇప్పుడే జస్ట్ మనకి ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ప్రోమోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నాగ్ సార్ అయితే వస్తాడు. దీనికన్నా ముందు అయితే ప్రీవియస్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి, అది మధ్యలో అయితే చెప్తాను. ఈరోజు ఇప్పుడు ప్రోమోలో జరిగిన ఇది డిస్కషన్ ఏంటి అంటే ఎపిసోడ్ లో మనకి ఎంతవరకు చూపిస్తారు ఏంటి అసలు. యాక్చువల్ గా లాస్ట్ వీక్ లో జరిగిన కొన్ని మెయిన్ పాయింట్స్ అని నాగార్జున సారు ఈరోజు డిస్కస్ చేస్తారా, లేకపోతే తుప్పాస్ గా ఏదో ఫన్ గా కానిచ్చేస్తారా అనేది చూద్దాం. అసలు ఎపిసోడ్ లో ఏం జరిగింది అనేది జనరల్ గా మాట్లాడుకుందాము. కింగ్ జీరోనా హీరోనా అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెడతాడు ఆ హౌస్ మేట్స్ అందరికి. అప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే మణికంఠ తీసుకెళ్లి సీతకి ఆ కిరీటం అయితే పెట్టి యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్తే అప్పుడు అంటారు నా దృష్టిలో కూడా మీరే అని చెప్పేసి చెప్తే నాగార్జున సార్ చెప్తాడనమాట, నా దృష్టిలో కూడా నువ్వే హీరో అని చెప్తే అయ్యా అని చెప్పి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నవ్వుతుంది అనమాట. అప్పుడు నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ నిఖిల్ పృథ్వీ ఉన్నాడు కదా, వాళ్ళది కూడా డిస్కస్ చేద్దాం. మళ్ళీ లవ్ ట్రాక్ ఒకటి నడుస్తుంది ఈ మధ్య. సో పృథ్వీని కూడా బాగా మెచ్చుకుంటాడు. అంటే 3 hours అట్లా నిలబడి ఆ బరువు నిన్న టాస్క్ పెట్టాడు కదా, బెలూన్ ఇక్కడ పెట్టుకొని ఇలాగే ఉండాలి, ఈయన రాడ్ ఒకటి పట్టుకొని దాంట్లో 3.5 hours అంతసేపు నిలబడడం చాలా గ్రేట్ అని చెప్పేసి నాగార్జున సార్ కూడా బాగా పొగుడతాడు. అప్పుడాక విష్ణుప్రియ డైలాగ్ వేస్తుంది కదా, సో ఆ డైలాగ్ కూడా వేస్తుంది అనమాట. నాగార్జున సార్ ఆ డైలాగ్ వేసి అప్పుడు అందరినీ నవ్వుపిచ్చేస్తాడని, చిరునవ్వు పోకుండా ఇంతసేపు యూ జస్ట్ బికమింగ్ మై డోపమైన్ అని చెప్పేసి విష్ణుప్రియ పృథ్వీని అంటదనమాట టాస్క్ అయిపోయిన తర్వాత. సో అదే ఇష్యూ ఇక్కడ కూడా మాట్లాడి నాకు సార్ కొంచెం ఫన్ క్రియేట్ చేసి అసలు నీకు ఏమైంది విష్ణు, ఏంటి ఆ చిరునవ్వు ఏంటి, ఆ బ్లష్ అయిపోతున్నావు ఏంటి అని చెప్పేసి బాగా అంటాడనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి జీరో ఎవరైపోతున్నారు ఆటలో వాళ్ళ ఫేస్ పైన రెడ్ మార్క్ అనేది వేసి స్టాప్ చేయాలి అని చెప్తే పృథ్వీ ఆదిత్య ఓం వెళ్ళేసి సార్ జీరో ఏం కాదు, తను నాకు రియల్ గా నాకు ఇష్టము అని చెప్పేసి మణికంఠ మీద వేసి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు నాగార్జున సార్ కూడా 200% జీరో నాకు కూడా మణికంఠ అని చెప్పేసి అంటాడు. ఎందుకనేది మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా మణికంఠ ఎందుకు జీరో లిస్ట్ లో అందరు హౌస్ మేట్స్ ఈనానమస్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారంటే అతను ఆలోచించే ఆ డబుల్ గేమ్ స్టాటిస్టిక్స్ అవేవి హౌస్ వాళ్ళకి ఇరిటేట్ చేస్తున్నాయి, అర్థం అవ్వట్లేదు. ప్లస్ ఇంకొక ఇష్యూ ఏంటంటే యాక్చువల్ గా నిన్న నిఖిల్ టీమ్ లో ఒక అది వచ్చినప్పుడు ఎవరు ఇది అవుట్ అయిపోతారు ఇనానమస్ గా చెప్పమన్నప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మణికంఠ ఫస్ట్ వీళ్ళందరూ చెప్తారనమాట మణికంఠని వెళ్ళిపో, నువ్వు ఇది అది నువ్వు స్ట్రాంగ్ కదా కదరా, ఎవరైనా మళ్ళీ తోసేస్తే నీకు ఇబ్బంది కదా, పడిపోతావు ఇలా అలా అని చెప్తారు. ప్లస్ మళ్ళీ నిఖిల్ ఏమంటాడు, అరే నువ్వు నా రైట్ హ్యాండ్ లాంటోడివిరా, నా జాపత్రేరా, నాకు స్ట్రాంగ్ నా పక్కనే ఉండాలి ఇలా అలా అని చెప్పి మళ్ళీ చెప్తారనమాట. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు నిన్న తనే చేసుకొని పక్కకు వచ్చేస్తాడు అవుట్ లేకుండా. ఇక్కడేమో నువ్వు స్ట్రాంగ్ గా ఆడట్లేదు, స్ట్రాంగ్ గా లేవు అని చెప్పేసి మళ్ళీ ఆ రెడ్ స్టాంప్ అనేది ఫేస్ మీద అందరూ కొట్టడం కూడా ఎందుకు హౌస్ మేట్స్ అందరూ మణికంఠని టార్గెట్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఎవరికి నచ్చట్లేదు అబ్బాయి బిహేవియర్, ఎవరిని అర్థం చేసుకోలేదండి. మీరు గమనించారు యష్మి కూడా నిన్న అదే అంటది, ఏంటి నీకు ఆలోచించే శక్తి లేదా, బుర్ర లేదా, పెళ్ళి అయింది నీకేమన్నా చిన్న పిల్లోడివి అనుకుంటున్నావా, అసలు ఏంటి నీ ప్రవర్తన, ఇరిటేట్ చేస్తున్నావు అని అంటది. మొన్న ఒకరోజు సోనియాతో గొడవ పడినప్పుడు కూడా నేను అసలు ఇంకేం మాట్లాడను, జిప్ వేసుకొని ఉండిపోతాను, జిప్ ఆన్ మై మౌత్ అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. అక్కడ ఏంటంటే పృథ్వీ చెప్తాడు నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు, అక్కడేమో నాకు నేనే సైడ్ అయిపోతున్నా గేమ్ నుంచి అని చెప్పేసి మళ్ళీ అందరి ముందు అడిగినప్పుడు నీకు నువ్వే అయిపోయావు కదరా అంటే నో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు అది ఆ విషయంలో పృథ్వీ కూడా నచ్చడు అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని చెప్తారు వీళ్ళంతా. సో అబ్బాయి
నబెల్ వచ్చేసి స్టాంప్ వేసినప్పుడు తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో తను ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి నామినేట్ చేస్తాడు. ఆ విషయం నాకు నచ్చలేదు అని చెప్పేసి చేస్తది. తర్వాత సోనియా గాని తర్వాత పృథ్వీరాజ్ కానీ అందరూ వేసేసి అబద్ధం చెప్తాడు ఈ అబ్బాయి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు నాగార్జున సార్ అంటాడు, అబద్ధం చెప్తున్నాడు అనేది చాలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అంటే మేబీ ఇందాక చెప్పినదే పాయింట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాడు పృథ్వీ. తర్వాత నాగ్ సార్ వచ్చేసి మణికంఠని అడుగుతాడు, ఎందుకు ఇలా ఫ్లిప్ అయిపోతున్నా, ఎందుకు నీ ఆలోచన శక్తి ఇలా ఉంది, ఏమవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే నాకే మణికంఠాడు అన్నమాట. నాకే అర్థమై చావట్లేదు సార్, ఎంత థింక్ చేశాను నాకే తెలియట్లేదు అంటే నాగార్జున సార్ గొడవ ఎదిలిపోయింది, ఇంకా సమస్య ఏంటి నీకే అర్థం కావట్లేదు అంటే ఇంకా మాకెలా అర్థం అవుతుంది అని చెప్తాడు. అంటే అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు అనమాట, నేనే ఆడాలి నేనే చేయాలి అని చెప్పేసి ఆయన మనసులోది అసలు మెంటల్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు, మెంటల్ గా గేమ్ ఆడుతున్నాడు. ఇన్ కేస్ కానీ డబుల్ ఎలిమినేషన్ వచ్చి మణికంఠ గానీ ఎలిమినేట్ అయితే రచ్చరచ్చగా స్టేజ్ మీద ఏడ్ చేసి ఆయనలో ఉన్న ఆ బాధ ఆ ఎమోషన్ మొత్తం బయటకు వచ్చేసి వాళ్ళ వైఫ్ గురించి పాప గురించి అంతా చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడేమో అని నాకు అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ప్రేరణ వచ్చేసి నిఖిల్ కి స్టాంప్ వేస్తుంది. ఎందుకు రీజన్ ఏం చెప్తుందంటే అందరూ హౌస్ అంతా యునైటెడ్ గా అంటే లైక్ అందరూ కలుపుకొని ఒకే మాట మీద నిలబడి ఆడి మనం వైల్డ్ కార్డ్ వాళ్ళని రానియకుండా మనమే విన్ అవ్వాలి అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుంటారు. కానీ నేను ఆడిన గేమ్ లో వీళ్ళు విన్ అయిన తర్వాత కెరటం శక్తి టీం విన్ అయిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు శక్తి టీం కి ఒక ఛాన్స్ వచ్చింది, అవతల కాంతారా టీంలో ఒక మనిషిని ఈ గేమ్ లో లేకుండా ఎలిమినేట్ చేయండి తీసేసేయండి అన్నప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్ ఎవరు అని చెప్పి నబెల్ ని కట్ చేసేస్తారు అనమాట, తీసేస్తారు గేమ్ లో నుంచి. సో అప్పుడు ఏమైంది అంటే మనం కలిపి ఆడి వైల్డ్ కార్డ్ వాళ్ళని రాకుండా చేయాలి కదా, నువ్వెందుకు నీ టీం ఇప్పుడు టీం వర్సెస్ టీం అయిపోయింది, హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ కాకుండా అని చెప్పేసి అప్పుడే ప్రేరణ రైస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే విషయం అని అంటే పడేశాడు అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి వస్తారు. అప్పుడు నాగార్జున సార్ అంటాడు, నీకే కాదు ప్రేరణ నాకు అనిపించింది, సీతకి కూడా అలాగే అనిపించింది అని చెప్పేసి అంటాడు. అసలు నాగార్జున సార్ నిఖిల్ని అడుగుతాను టాస్క్ ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద హౌస్ అని చెప్తే మరి నువ్వు తీసేసింది ఏంటి అని నిఖిల్ని క్వశ్చన్ చేస్తాడనమాట. ఇంకా నిఖిల్ ఆ టైంలో ఏమనలేక తలకాయ వంచేసుకుంటాడు. నువ్వు అసలు నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్టేనా అని నాగార్జున సార్ చాలా స్ట్రాంగ్ అయితే అడుగుతాడు. అయితే అప్పుడు అంటాడు ఎక్కడో మిస్ఫైర్ అయింది సార్, నాకు మిస్ బ్యాలెన్స్ అయిపోయింది, నాకు తెలియలేదు అని చెప్తే ఇక్కడ డైలాగ్ చూడండి, నాకు సార్ సూపర్ డైలాగ్ వేసాడు. మిస్ బ్యాలెన్స్ అయ్యింది అంటే మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ మిస్ కారణం అని అడుగుతాడు అనమాట. హౌస్ మేట్స్ అందరు ఒక్కసారిగా ఐస్ ఓపెన్ చేసి చెవులు పెద్ద చేసి వింటారు. ఏంటి ఎందుకు ఇలా అయింది ఏంటి అంటే సోనియా వల్ల అయ్యింది అని చెప్పేసి నిఖిల్కి అర్థం అవ్వడానికి నాగార్జున సారు చాలా బాగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిసారి సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు నిఖిల్, సోనియా ఏది చెప్తే అది. అక్కడ నబెల్ని తీసేద్దామని చెప్పిన డెసిషన్ కూడా ఒక రకంగా యష్మిది సోనియాదే అనమాట. సోనియా ఆడిచ్చిన తోలు బొమ్మలాగా నిఖిల్ అయిపోతున్నాడు. నాగార్జున సార్ ఇప్పటికే 3-4 టైమ్స్ హింట్స్ ఇచ్చాడు ఇంకా మారుతాడేమో అని చెప్పేసి. అయినా నిఖిల్ బిహేవియర్ లో ఎలాంటి ఛాన్సెస్ లేవు. యాక్చువల్ గా నిఖిల్ టాప్ కంటెస్టెంట్, విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్న కంటెస్టెంట్. ఆ అమ్మాయి మాటలు విని ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆమెకి ఎదురు చెప్పలేక ఆమె అడిగే మాటలు లో పాయింట్స్ ఫస్ట్ నుంచి భయపడిపోయాడు. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతున్నాడు. పెద్దోడా చిన్నోడా యష్మి చెప్పినట్టు వాళ్ళకి అమ్మ అక్క అనే ఎమోషన్స్ పెట్టి వాళ్ళని బంధించేస్తున్నావు ఇలా చెప్పింది కదా, అది కరెక్టే అనిపిస్తుంది అనమాట. ఇలా ఇదంతా జరిగింది. నిఖిల్ ఈ నెక్స్ట్ ఎపిసోడ్ కైనా మారి ఆడకపోతే అంటే ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా తన గేమ్ తను ఆడకపోతే తను కూడా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు అదే ఎందుకు బిగ్ బాస్ చెప్పాడు కదా ఇద్దరిని నిలబెట్టి మీ ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ టీంలోకి వెళ్ళండి క్లాన్ లోకి అన్నప్పుడు, చీఫ్ ని సెలెక్ట్ చేసుకోండి అన్నప్పుడు నిఖిల్ టీంలోకి పృథ్వీ సోనియా తప్ప ఎవ్వరు వాళ్ళకి నచ్చి రాలేదన్నమాట. అందరూ సీతనే ఎంచుకున్నారు. ఎంత ఇన్సల్ట్ అసలు. అంటే ఎందుకు ఇలా చేశారన్న తెలుసుకున్నావా నాగార్జున సార్ నిఖిల్ ని అడిగినప్పుడు, మేము ముగ్గురు కలిసి ఆడతాం, మేము ముగ్గురు మేమే ఉంటాము, మాకు మేమే ఎక్కువ ఫేవరిజం చేసుకుంటాం అన్న ఇదిలో ఎవరు రాలేదు సార్ అని చెప్పేసి ఫీల్ అవుతున్నట్టు వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళని చేశారు అని చెప్పేసి
అంటాడు. అప్పుడు నాగార్జున సార్ అడుగుతారు, వాట్ యు సే హౌస్ మేట్స్ అని అడిగితే ఇనానమస్ గా అందరూ కలిసి ఎస్ అని చెప్తారు. చూసావా, అందరూ ఎస్ చెప్పారు, ఇంకా దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ విషయంలో నిఖిల్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి అసలు ఏంటి హౌస్ మేట్స్ అంతా ఒక టీం ఉన్నారు, మేము ముగ్గురమే ఇలా ఉన్నాం, నేనెందుకు ఇలా అయిపోతున్నాను, నేనెందుకు సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అని కానీ అర్థం చేసుకొని గేమ్ ఆడితే తను కూడా టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ అనమాట. సో ఇక్కడ వరకు ఇది జరిగిన. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ పృథ్వీ తీసుకుందాం. విష్ణుప్రియ పృథ్వీకి ఎందుకు బాగా అట్రాక్ట్ అయిపోతుంది, ఇది విష్ణుప్రియకి మైనస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. పృథ్వీకి అయితే ఖచ్చితంగా డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఎందుకు అంటే విష్ణుప్రియ మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి వచ్చింది, జనాలకి కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ 2 వీక్స్ ఈ లవ్ ట్రాక్ అంటే బిగ్ బాస్ లో సర్వే అవ్వడానికి బయట కొంచెం అది ట్రాక్ చేయడానికి ఇది నడుపుతున్నారా, లేకపోతే అక్కడికక్కడ రియల్ గా తనకి ఆ ఎమోషన్ వచ్చి తను నచ్చి ఏమన్నా స్టార్ట్ చేసింది అనేది తెలియట్లేదు. ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. బట్ ఇద్దరు అయితే చాలా క్యూట్ అనిపిస్తున్నారు. విష్ణుప్రియ కొంచెం ఎమోషనల్ గానే రియల్ గానే తనకి కనెక్ట్ అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది. నిన్న వీళ్ళు ఇలా అనుకుంటున్నప్పుడు కూడా డ్రెస్ వేసి మొత్తం తనకి బ్లాక్ డ్రెస్ వేసి రెడీ చేసి బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా ప్రేరణ అంటదనమాట, విష్ణుప్రియకి మనం ఇలా అన్నప్పుడు కోపం వచ్చింది, యాక్చువల్గా నేను టైం పాస్ కి జస్ట్ నార్మల్ గా కిడ్డింగ్ అనుకున్నాను, జస్ట్ టైం పాస్ రిలేషన్ అనుకున్నాను, ఇంత హట్ అవుతుంది అనిపించలేదు అంటే అప్పుడు సీత అంటది అనమాట, అదే కదా నాకు అనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు ప్రేరణ మళ్ళీ అంటది, నేను విష్ణుప్రియ సీరియస్ గానే చేస్తుంది, తన కళ్ళల్లో నాకు కనిపిస్తుంది, బట్ వాడు మాత్రం అలా కాదు, వాడు జస్ట్ టైం పాస్ కి మాత్రమే, వాడు జస్ట్ నార్మల్ గానే ఉన్నాడు, వాడికి అన్ని తెలుసు, మైండ్ లో బాగానే ఆలోచిస్తాడు అని చెప్పేసి అంటది అనమాట. వీళ్ళకి అనిపించినంత మాత్రం ఇప్పుడు విష్ణుప్రియ కనిపించట్లేదు. తర్వాత రెడీ చేసి బాగా వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉన్నాడు హాట్ గా అని చెప్పి విష్ణుప్రియ అంటది హౌస్ మేట్స్. అప్పుడు నష్మి అంటది అనమాట, ఇంత సీన్ లేదు, అస్సలు బానే లేడు, చండాలంగా ఉన్నాడు, వీడికన్నా మణికంఠనే మేలు, చాలా హాట్ గా ఉంటాడు అని చెప్పేసి అంటే నా కళ్ళతో చూడండి అని చెప్పేసి విష్ణుప్రియ కొంచెం కామెడీ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా ఇదైతే అయిపోయింది. ఈ రోజు ఖచ్చితంగా సోనియా అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వైల్డ్ కార్డ్స్ ని ఈ రోజు ఎంట్రీ చేపిస్తారా లేదా వీక్ మధ్యలో చేపిస్తారా అనేది మనం చూడాలి. ఇంకా అప్డేట్ అయితే లేదు దాని మీద. సో ఇక్కడ వరకు అయితే ఇలా జరుగుతుంది. నబెల్ ని చాలా స్ట్రాంగ్ అనుకున్నాం, ఫస్ట్ లో వీక్ అనుకున్నాం, ఈడేంద్ర ఇంత సైలెంట్ గా ఉన్నాం, బట్ ఇప్పుడు కామెడీ టైమింగ్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన వాయిస్ రైస్ చేయడంలో కానీ టాస్క్ ఆడటంలో కానీ చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు. టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ ఖచ్చితంగా అనుకోవచ్చు. నైనిక ఈ మధ్య 2 వీక్స్ నుంచి అస్సలు ఏమి నాకు అనిపించట్లేదు, డబుల్ గేమ్ ఆడుతుంది. నిఖిల్ దగ్గరకు వచ్చి అన్నయ్య అని చెప్పేసి ప్రేమ చూపించి అక్కడ ఇది చేస్తుంది, వీళ్ళ టీంలోకి వచ్చి మళ్ళీ వీళ్ళతోటి వాళ్ళకి చాడీలు చెప్తుంది. ఇది కూడా నాకెందుకు డౌట్ కొట్టేలాగే ఉంది. ఇది కూడా నైనికాకి మైనసే అవుతుంది, ఓట్స్ పడకపోవచ్చు. నైనిక కూడా టాప్ 5 అనుకున్నాం ఫస్ట్ తను గేమ్ ఆడే ఇదిని బట్టి, బట్ రాను రాను తగ్గిపోయింది అనమాట, అంత గేమ్ ఆడలేదు. ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం ఈ 4 వీక్స్ చూసిన దాని ప్రకారం యష్మి, ప్రేరణ, నబెల్, నిఖిల్, సీత వీళ్ళు మాత్రమే ఉండేటట్టుంది. విష్ణుప్రియ కూడా ఛాన్స్ ఉంది, బట్ చెప్పలేమన్నమాట. వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, వాళ్ళని బట్టి కూడా మారిపోతుంది. అన్ని ట్విస్టులు ఉన్నాయి దాంట్లో. మొత్తం బిగ్ బాస్ కూడా రోజుకు ఒక ట్విస్ట్ ఇస్తున్నాడు అనమాట. ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా ఇదనమాట ఈ రోజు జరిగిన ఈ ప్రోమోలో డిస్కషన్. ఫుల్ ఎపిసోడ్ అయిపోయాక మళ్ళీ రివ్యూ చేస్తాను, అంతవరకు వేచి ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.